హలో ఎవ్రీవన్, ఈరోజు CSAT 2025లో 26th క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ సీ ద క్వశ్చన్. ఇఫ్ 4 less than equal to x less than equal to 8 and 2 less than equal to y less than equal to 7, then what is the ratio of maximum value of x plus y? సో ఫస్ట్ దీనికోసం x plus yని కనుక్కోవడం కోసం మనం ఫస్ట్ x మ్యాక్సిమం వాల్యూ ఏంటో తీసుకోవాలి. x మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు ఎక్స్ మ్యాక్సిమం వాల్యూ ఎంత 8 వై మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు 7. సో దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై? సో ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ వై చేయాలి. 8 + 7 ఈక్వల్ టు ఎంత? 15. నెక్స్ట్ 2 మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే ఇప్పుడు మినిమం వాల్యూ తీసుకోవాలి. ఎక్స్ మినిమం వాల్యూ ఎంత? వాల్యూ ఈక్వల్ టు 4. ఎక్స్ మినిమం వాల్యూ 4. చూడండి, ఎక్స్ ప్లస్ వై to the ratio of maximum value of x plus y to minimum value of x minus y. సో x మినిమం వాల్యూ తీసుకుందాం. సో దీని x మైనస్ y కోసం y మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. మ్యాక్సిమం వాల్యూ ఎంత? 7. సో x మైనస్ y ఈక్వల్ టు 4 మైనస్ 7 ఈక్వల్ టు -3. ఇక్కడ ఏం చేయమన్నారు? రేషియో. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై టు మినిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఇప్పుడు రేషియో కనుక్కోవాలి. 15/-3 ఈక్వల్ టు -5. రేషియో వచ్చేసి 5. ఇక్కడ ఆప్షన్స్లో 5 అనే ఆన్సర్ లేదు కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.